Good evening, everybody. Welcome all the press media who have come, and warm greetings to you, all of you from Asian Institute of Nephrology and Urology. So this is regarding an event that has happened in the last week, wherein I was invited for a conference in Wuhan, China, and it was a group of 4 to 5 surgeons who had come there to do a telesurgery throughout the world, and I was fortunate to be one of them, and I operated from Wuhan to a patient who is there in Hyderabad in our institute at Asian Institute of Nephrology and Urology, Banjara Hills. And we could do this because of this telesurgery, which is basically an extension of a robotic surgery. The regular robotic surgery itself is a telesurgery. You don't touch the patient directly, but you do it through a patient cart which is attached to the patient. You sit on a console, you do all the hand movements that are replicated inside the patient's abdomen. So this was extended to a distance of more than 3,900 kilometers. Sitting in Wuhan with the help of good broadband connectivity, we could connect both the centers, and I could operate from a center in Wuhan to a center in Hyderabad, that is our Asian Institute of Nephrology and Urology. It was also possible because of the expertise and the talent we had at our institute, also with the help of Dr. Mallikarjun sir, a senior urologist, who was there for any misadventure or misfortune that we lose the connectivity. He could take over and do the procedure comfortably here. With all the possibilities in our mind, with all the redundancy in the connectivity, we could do this procedure comfortably, and patient is already discharged and doing very well. నమస్కారం అండి. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ మరియు యూరాలజీ తరఫు నుంచి మా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని మనం ఆర్గనైజ్ చేయడానికి రీజన్ ఏమిటి అంటే, ఈ మధ్యనే మేము లాస్ట్ వీక్లో ఒక టెలి సర్జరీ అనేది నిర్వహించాం. టెలి సర్జరీ అంటే సర్జన్ ఎక్కడో ఉండి, పేషెంట్ ఎక్కడో ఉండి, ఈ మధ్యలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ద్వారా రోబోటిక్ ఇంటర్ఫేస్లో ఒక ఆపరేషన్ని నిర్వహించడం. సో సర్జన్ డాక్టర్ గౌస్ గారు వుహాన్, చైనాలో ఉండి ఇక్కడ మా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీలో హైదరాబాద్లో పేషెంట్ పైన ఆపరేట్ చేయడం జరిగింది. ఒక రోబోటిక్ సర్జరీ అనేది చేయడం జరిగింది. ఇప్పటివరకు రోబోటిక్ సర్జరీ అనేది ఆ థియేటర్లో అప్పుడే అక్కడ పేషెంట్ మీద చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు అడ్వాన్సెస్ ఆఫ్ టెక్నాలజీ వల్ల ఈ టెలి సర్జరీ అనేది ఈ మధ్య కాలంలో తరచుగా వినడం జరుగుతూ ఉంది. అంటే రోబోటిక్ ఇంటర్ఫేస్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ద్వారా అక్కడ సర్జన్ రోబోట్ మీద ఆపరేట్ చేస్తా ఇక్కడ ఆర్మ్స్ మూవ్ చేయడం అనేది జరుగుతుంది పేషెంట్లో. సో ఇది ఒక్కోసారి వినడానికి మనకు భయం వేసినా కానీ ఇది ఎంత సేఫా అని చెప్పి అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, రోబోటిక్ సర్జరీ అనేదే అది. బేసిక్గా సర్జన్ పక్కన ఎక్కడో ఉంటాడు, ఆ రోబోటిక్ ఆర్మ్స్ని మనం బయట నుండి కదిలించడం జరుగుతూ ఉంటుంది. సో అది 1 మీటర్ దూరంలో ఉన్నా కానీ, 10 మీటర్ల దూరంలో ఉన్నా, 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ జరిగేది అదే. కానీ ఎక్కువ దూరం ఉన్న పక్షంలో లాగ్ అనేది ఉంటుంది. అక్కడ ఎప్పుడో మూవ్ చేస్తే కొన్ని సెకండ్ల తర్వాత, కొన్ని నిమిషాల తర్వాత ఇక్కడ మూవ్మెంట్ జరిగింది అంటే తప్పు అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీతో 1/10 ఆఫ్ ఎ సెకండ్ టైంలో ఆ మూమెంట్ అనేది ట్రాన్స్మిట్ అయిపోవడం జరుగుతూ ఉంది. సో ఈ కనెక్టివిటీ అనేది పెరిగిన దానివల్ల ఇలాంటి సర్జరీ ఈ మధ్య కాలంలో పాసిబుల్ అవుతూ ఉంది, చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు ఈ విధంగా చేసిన దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అని అడగచ్చు మీరు ఎవరైనా సరే. అంతే కదా, మనం ఇంత కష్టపడి ఇంత చేసాము అంటే దీనివల్ల రేపు పొద్దున్న ప్రజానీకానికి ఏమిటి ఉపయోగము? అదేదో అందరూ అక్కడక్కడే ఉండి చేసుకుని, నేను ఇక్కడ సర్జన్, డాక్టర్ గారు అక్కడ వరకు వెళ్ళి ఇక్కడ చేసుకున్న దానివల్ల ఫ్యూచర్లో మనకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే తప్పకుండా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయండి. ప్రతిసారి టెక్నాలజీ స్టార్ట్ అయినప్పుడు ఇలానే ఉంటుంది డిస్కషన్, అది నిజంగా మనకు అవసరమా అని చెప్పేసి. కానీ కొన్ని రోజులైన తర్వాత దాని అడ్వాంటేజెస్ ఏమిటి అనేది మనకు బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు దాని అడ్వాంటేజ్ ఉందా లేదా తెలియకున్నా ఇది చాలా కాస్ట్లీ కదా అని అనిపిస్తుంది. సో స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు టెక్నాలజీ కానీ కాస్ట్లీగానే ఉంటుంది, ఎందుకంటే దాని మీద రీసెర్చ్ జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి. బట్ యాజ్ ద టైం పాసెస్ బై ఆ కాస్ట్ అనేది తగ్గిపోయి మనం ఏదైతే ఎక్స్పెండ్ చేస్తాం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా ఎక్స్పెన్స్ అనేది పక్కన పెడితే
మరి దీనివల్ల మనకి వచ్చే అడ్వాంటేజెస్ ఏమిటి? ప్రజానీకానికి ఏమిటి అడ్వాంటేజ్? ఒక చోట సర్జన్ ఉంటారు, ఇంకో చోట ఆపరేషన్ అవుతుంది, అక్కడ కూడా ఒక సర్జన్ ఉంటాడు. మరి ఈ సర్జన్ చేత అక్కడ ఆపరేషన్ చేయించడంలో ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఇప్పటివరకు ఏమైందండి, ఎక్కడో కరీంనగర్లోనో ఆదిలాబాద్లో ఒక పేషెంట్ ఉన్నారు, దానికి ఒక క్లిష్టమైన ఆపరేషన్ చేయాలి, తను హైదరాబాద్ రావాల్సిందే, హైదరాబాద్లో మనం అడ్మిట్ అవ్వాల్సిందే, ఇక్కడే చేయాల్సిందే. సో ఇలాంటి ఆపరేషన్లు రోజు చేస్తూనే ఉంటాం అందరం. సరే, అక్కడ కూడా రేపొద్దున యూరాలజిస్టులు ఉంటారు, అక్కడ వాళ్ళు చేయాలి అనుకుంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో కొన్ని ఆపరేషన్లు మాత్రమే చేయగలుగుతారు, కొన్ని ఆపరేషన్లు చేయలేని పక్షంలో. సో ఆ క్లిష్టమైన ఆపరేషన్లకి ఆ పేషెంట్ ఇక్కడ రావడం అన్నా, లేకపోతే ఇక్కడున్న సర్జన్ ఎవరైతే అది చేయగలుగుతారో అక్కడికన్నా వెళ్ళి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా సపోజ్ ఈ టెలి సర్జరీ అనేది జరిగింది అనుకోండి, ఇక్కడ నుంచి ఆదిలాబాద్కి ఒక రోబోటిక్ టెలి సర్జరీ చేయగలుగుతున్నాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ ఆపరేషన్లో ఏదైతే క్లిష్టకరమైన పాత్ర ఉంటుందో ఆ పోర్షన్ని ఇక్కడున్న సర్జన్ను అక్కడున్న సర్జన్కి హెల్ప్ చేయడం. సో షేరింగ్ ఆఫ్ దట్ ఎక్స్పర్టైజ్, అంటే ఆ క్రిటికల్ ఎక్స్పర్టైజ్ని షేర్ చేసుకొని ఈ మూమెంట్ని తగ్గించడం అనేది జరిగిపోతుంది. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అంటే, ఈ రోబోటిక్ సర్జన్ని మనం ఎంతమందిని ట్రైన్ చేసినా కానీ అంటే మనకు సరిపోయే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి అందరూ అన్నీ చేయగలుగుతారనే అవకాశం కూడా ఉండే అవకాశం తక్కువ. సో టెలిప్రాక్టరింగ్ అంటాం. అంటే ఈ టెలి సర్జరీ ద్వారా ఒక సీనియర్ సర్జన్ ఎక్కడో ఇంకో సర్జన్కి హెల్ప్ చేయడం, ఒక క్లిష్టమైన ఆపరేషన్లో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక డిఫికల్ట్ ప్రొసీజర్ని ఆయన ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ టెలిప్రాక్టరింగ్ అనేది చేసిన దానివల్ల చాలా చాలా ఉపయోగం ఉంటుంది. సో ఫ్యూచర్ అంతా రోబోట్స్ అనేది అన్ని చోట్ల ఉంటాయి, రేపొద్దున చీప్గా అయిపోతాయి, రేపొద్దున అన్ని చోట్ల ప్రతి హాస్పిటల్లోనూ రోబోటిక్ సర్జరీ ఉంటుంది, రేపొద్దున డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా రోబోట్ అనేది మెడికల్ సర్జికల్ రోబోట్ అనేది ఉండొచ్చు. కానీ ఆ ఎక్స్పర్టైజ్ని షేర్ చేసుకోవడం అనేది ఒక మనిషి మూమెంటో లేకపోతే పేషెంట్ మూమెంటో కాకుండా ఈ టెలిప్రాక్టరింగ్ అనే దానివల్ల ఈ విధంగా ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్యూచర్ అనేది 10 ఏళ్ల తర్వాత ఈ టెక్నాలజీ ఎలా ఉంటుందనేది మనం అందరూ ఊహించగలుగుతాం, ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాలకి ఇది చాలా మారిపోతూ ఉంటుంది. ఈ 5G టెక్నాలజీ అనేది వచ్చి ఈ బ్రాడ్బ్యాండింగ్ అనేది, ఈ కనెక్టివిటీ బాగా పెరిగిన పక్షంలో టెలి సర్జరీ అనేది చాలా చాలా ఈజీగా జరుగుతుందని నేను భావిస్తున్నాను. సో డిక్రీజింగ్ కాస్ట్స్ ఆఫ్ రోబోట్స్ ఇన్ ఫ్యూచర్, ఈ కాస్ట్ ఆఫ్ ద రోబోట్స్ అనేది తగ్గిపోతా ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది పెరిగిన పక్షంలో ఇలాంటి ఆపరేషన్లు తరచుగా జరుగుతాయని, ఇంకో 10 ఏళ్లలో చాలా తరచుగా జరుగుతాయని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు రైస్ వండాలంటే ఇండియాలోనూ అలానే వండాల్సిందే, వ్యూహాన్లోనూ అలానే వండాల్సిందే. అలానే ఈ ఆపరేషన్ ఇక్కడ చేసినా అక్కడ చేసినా పద్ధతి అదే ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అంటే ఇప్పుడు ఏదో ఒక దీంట్లో ఒక క్లిష్టమైన ప్రార్థన అనుకోండి, అది మనం ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకోండి, ఇన్ని రోజులు మనం అక్కడికి వెళ్ళి మన హెల్ప్ తీసుకునేవారు. అలా కాకుండా ఈ టెలి సర్జరీ ద్వారా ఆ పార్ట్ మాత్రమే మనం వాళ్ళకి హెల్ప్ చేసి మిగతాది ఆ డాక్టర్ గారు అక్కడే చేసుకునేటట్టు ఉంటారు. ఎందుకంటే అక్కడున్న డాక్టర్ గారు కూడా అంతే ఎలిజిబుల్ అండ్ క్వాలిఫైడ్గా ఉండాల్సిందే, అంతే తప్ప అక్కడ ఎవరినో ఉంచేసి మనం ఇక్కడ నుండి చేద్దాం అనుకోవడం లా ఒప్పుకోదు, అది సమంజసం కూడా కాదు, ఎథికల్ కూడా కాదు. So if it is a 1 second gap, it might look quite a big gap, but it was in fact fraction of a second. You can understand less than 100 milliseconds. So second broken down into 1000 and 100 part of it. So it was hardly anything, but still you need to be very slow in doing this procedure when you are doing a telesurgery. And it starts off, it is always costly, including your smartphone. When it started, even now it's expensive, that's different. But everything will be expensive. But as the time passes by, technology becomes cheaper. As the time passes by, it becomes cheaper. So initially, at this present juncture, we are in an era where the technology is expensive because everything is new and the research has come. It has just come into the market. Number 2, robots itself, because of the manufacturing and the import, etc., these things, it is definitely expensive. And we still lack a 5G connectivity which is happening. And telesurgery in a module where it is being tested, is it feasible? Feasibility studies are done. Feasibility is approved. The question now next is going to be is the legalities and ethical issues behind it, which need to be drafted by each government regarding their own local land regulations. And then fixing the accountability of a surgeon and the surgeon who is in charge of this patient. These are all the things which will evolve as the time passes by. Tomorrow, our medical council, it will form a guidelines what need to be followed on whenever you think about a telesurgery, and possibly those guidelines come into picture. So we are in the transition phase wherein technology is being tested, feasibilities are being tested, acceptance is being tested, and probably regulations which need to be designed or to be desired or possibly need to be developed has to be developed yet.